అమ్మాయి మీనాక్షి, పిల్లలకు చదువు సంధ్యలతో పాటు పెద్దలతో ఎలా ఉండాలో నేర్పించు. బాగా చెడిపోయారు. I love you, Karthik. I really love you. ఏంటి మరిది గారు, అప్పుడే పుష్ప ఆలోచనల్లో మునిగిపోయారా ఏంటి? ఏంటి? అదేంటంటే మా చుట్టాలమ్మాయి పుష్ప ఫోన్లో చెప్పాను కదా రేపు చూడ్డానికి వెళ్ళాలని. ఆ పిల్ల గురించేగా నువ్వు ఆలోచిస్తున్నా? చూడు లవ్లీ, ఈ కార్తీక్ ఉన్నాడే నాకైతే కుటుంబపు విలువలు ఉన్నవాడలా అనిపిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తల్లి చాటు కొడుకులా అంతే. అయితే మాత్రం కార్తీక్ కి నాకు మధ్య ఉన్న ప్రేమకి ఏం సంబంధం? అవును తారా, నువ్వు చెప్పే విషయానికి వీళ్ళ ప్రేమకి సంబంధం ఏంటి? అయ్యో అభయ్, నువ్వు మర్చిపోయావా ఆ రోజు లవ్లీ చెప్పిన అబద్ధానికి కార్తీక్ వాళ్ళమ్మ ఎలా రియాక్ట్ అయ్యారు? అయినా నువ్వు ఆడిన నాటకం వల్ల జీవితంలో మొదటిసారిగా మా కార్తీక్ ని అనుమానించాను. వాడి మీద కోప్పడ్డాను. ఇదంతా నువ్వు చెప్పిన అబద్ధం, నీ స్వార్థం, కేవలం నీ నాటకం వల్లే జరిగింది. ఆవిడకి అబద్ధం చెప్పేవాళ్ళంటే చాలా ద్వేషం. అయినా కార్తీక్ వాళ్ళమ్మ ద్వేషించే అమ్మాయిని ఎలా ప్రేమించగలడు? నువ్వే ఆలోచించు. అందుకే అతను భయపడుతున్నాడు. తన మనసులో ఉన్న ప్రేమను దాస్తూ నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. తారా, కార్తీక్ వాళ్ళ అమ్మగారు నన్ను ఒకేసారి చూశారు. అంతకుమించి ఆవిడకి నా గురించి ఏమీ తెలీదు. ఒకవేళ నా గురించి తెలిస్తే ఆవిడ తప్పకుండా అభిమానిస్తారు. వాళ్ళిద్దరూ నన్ను అంగీకరిస్తారు. అమ్మ లవ్లీని ఎప్పటికీ అంగీకరించదు. తనని మర్చిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు. తప్పదు, కష్టమే అయినా ప్రయత్నించాలి కార్తీక్. నిజానికి అత్తయ్య గారు నొప్పించడం ఎవరి వల్ల కాదు. వదిన తను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నప్పుడు ఐ లవ్ యూ. తనని నా గుండెలకి హత్తుకోవాలి అనిపించింది. కానీ నేను తనని ప్రేమించలేనని ఆ క్షణం నేను తనతో చెప్తున్నప్పుడు నేను తన కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాను. వదిన, నాకు తెలుస్తోంది నేను తన నుంచి పారిపోతున్నాను అని. అయినా కూడా నేను నా మనసుకు నచ్చ చెప్తున్నాను.